నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. చూస్తున్నారు కదా, రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే మాట विनिपिस्तुंदी. आपल्याला हे काही सर्व काही स्कीम घरे रोडा हे सगळे काही नारायण पाटलांच्या आशीर्वादामुळे आणि त्यांच्या सहाय्य सहकारामुळे आपल्याला भेटलेले आहेत. त्यांचे पण आपण ऋणी राहू. या खरबाळा गावाला असं त्याची नजर ठेवून समोर पण डेव्हलप करण्यासाठी नजर ठेवावे म्हणून आम्ही आशा बाळगतो. माझे दोन शब्द मला बोलायला संधी दिल्याबद्दल मी माझे इथंच संपवतो. धन्यवाद. कांग्रेस पार्टी जिंदाबाद. रेवंत रेड्डी साहब जिंदाबाद. नारायण पटेल तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. नारायण पटेल तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जय तेलंगाना, जय तेलंगाना. कांग्रेस पार्टी जिंदाबाद. कांग्रेस पार्टी जिंदाबाद. रेवंत रेड्डी साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. रेवंत रेड्डी साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. कांग्रेस पार्टी जिंदाबाद. जय तेलंगाना, जय तेलंगाना. कांग्रेस पार्टी जिंदाबाद. అదే మాట తప్పని ముఖ్యమంత్రి ఖమ్మం గడ్డపై నేడు కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సునామీ మామూలుగా లేదు. ఏకంగా 2 లక్షల మంది రైతన్నలతో భారీ బహిరంగ సభ. ఒకవైపు రైతన్నల మోముల్లో ఆనందం, మరోవైపు పేదోడి కళ్ళల్లో కృతజ్ఞత. ఎవరైతే రైతు భరోసా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారో మిగిలిపోయిన రైతులందరి అకౌంట్ లోకి ఏకంగా మొత్తం ఈ రోజు డబ్బులు జమ చేసి రైతు పక్షపాతిగా చిత్తశుద్ధిగా వినియోగించుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతేకాదండ ఈ కూడు లేని పేదవాడు గుడిసెలో బతికిడుస్తున్న అభాగ్యులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేదల గుండెల్లో 10 కాలాల పాటు నిలిచిపోయే స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి ఏది పేదల కోసం రైతుల కోసం ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి చేస్తున్న ఈ అభివృద్ధి సంక్షేమ ఫలాలకు ప్రతిఫలంగా అటు ముదోల్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలంబరాన్నంటాయి. ముఖ్యంగా కర్బాల గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు స్థానిక ప్రజలు, నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మగ్నా లిఖర్ తనభాయి, ఉప సర్పంచ్ బుర్రే శాంతాబాయి ఆధ్వర్యంలో గ్రామంలో భారీ ఎత్తున పాలాభిషేకం చేపట్టారు. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి నినాదాలతో కర్బాల గ్రామం మారుమోగింది. ఈ మహాసంబరాలలో వార్డు మెంబర్లు వార్లే గోరిక్ పటేల్, బుర్రే గణేష్ పటేల్, కరండే సందీప్, గాడేకర్ జల్బా, గాడేకర్ సురేష్, లోకండ రాజేష్, గాడేకర్ బాబు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొని సీఎం రేవంత్ రెడ్డికి తమ కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి ఖమ్మం సభ సక్సెస్ తో అటు కార్బాల గ్రామంలో గులాబీ వర్గాల్లో గుబులు పుట్టిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోషిలో కనిపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.